ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హు కన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ. ధనం మూలం ఇదం జగత్. మనం ఎన్ని ఇబ్బందులు పడుతున్నామంటే దానికి కారణం ఏమిటంటే మనకి ఎన్ని తెలివితేటలు ఉన్నా, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నాం, దానికి తగ్గ ఫలితం రాకపోవడమే. శాస్త్రంలో దీనికి నువ్వు ఏ మార్గంలో వెళ్తే నీకు ధనం కాస్త ఎక్కువగా వస్తుంది, కాస్త నీ నీడ్స్ నువ్వు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతావు, అప్పులు పాలవ్వకుండా ఇబ్బంది పడకుండా ఉంటావు అనడానికి కొన్ని విషయాలు చెప్పారు. అందులో ప్రధానంగా మనకి ఏ రాశి వారు, మీరు ఉదాహరణకి మేషంలో పుట్టారు, మేషంలో పుట్టి మేష రాశి మేష లగ్నం అయితే ఏమిటి, మేషరాశి వృషభ లగ్నం అయితే ఏంటి, మేషరాశి మిథున లగ్నం అయితే ఏమిటి, అలాగా ఒకే రాశి అయ్యింది 12 లగ్నాల్లో పుడితే ఎందులో మీరు ఎక్కువ ట్రై చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఉంది. అలాగే ఇక్కడ నాట్ ఓన్లీ మేషం, మిథునం కావచ్చు, వృషభం కావచ్చు, కర్కాటకం కావచ్చు, లేనట్లయితే సింహం కావచ్చు, లేదా ఏ ధనస్సు కావచ్చు, మకరం కావచ్చు, రకరకాల అన్ని 12 రాశుల్లోని పుట్టిన వారికి 12 లగ్నాల్లో, అంటే ఒకే రాశి అయ్యి ఉండి ఇంకో లగ్నంలో పుడతారు. సేమ్ రాశి వాళ్ళు సేమ్ లగ్నంలో పుట్టాలంటూ లేదు, మారుతుంది. అలా మారినప్పుడు మీ రాశి ఏమిటి, మీ లగ్నం ఏమిటి, తద్వారా మీరు ఏ రంగాల్లో బలంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఒకటి. రెండవది ఏమిటి అంటే మీరు ఏ దేవత ఉపాసన చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. దాని తర్వాత మనకి ఎవ్రీ మంత్ పర్టికులర్గా ఏంటంటే మీరు ఈ యొక్క దీంట్లో జన్మించారు కావున పర్టికులర్గా మీరు ఈ యొక్క నెలలో ఈ రంగంలో కొంచెం ఎక్కువగా ట్రై చేయండి. వీరి మూలంగా డబ్బులు వస్తాయి, లేనట్లే వీటి మూలంగా డబ్బులు వస్తాయి, లేనట్లయితే ఇట్లాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది ఎవ్రీ మంత్ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ గురించి మనం తెలుసుకుందాం. కుంభరాశి, అదేవిధంగా కుంభరాశితో 12 లగ్నాలు జన్మించినప్పుడు మీకు ఏ రంగాల్లో బాగుంటుంది, ధనయోగం, ఏ దేవత ఆరాధన చేసుకోవాలో చెప్తానని మీకు. కుంభరాశి ఈజ్ కామన్, లగ్నాలు మారుతూ ఉంటాయి. మేషలగ్నంలో జన్మించారు, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ వాటి మూలంగా, గ్రానైట్స్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా, ఎనీథింగ్ మైనింగ్ రిలేటెడ్ మూలంగా ధనయోగం అనేటువంటిది వస్తుంది. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. కుంభరాశి వృషభ లగ్నం అయితే కనుక ఎనీథింగ్ ఇక్కడ కూడా మైనింగే, కానీ క్రూడ్ ఆయిల్, ఐరన్ అండ్ స్టీల్ అండ్ జాబ్ కన్సల్టెన్సీస్ మూలంగా అండ్ ఎక్కువగా తిరగడాలు ఒక దగ్గర ఉండకుండా రకరకాల ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా, మార్పుల ద్వారా ఎక్కువగా ధనయోగం వస్తుంది. అండ్ మిథున లగ్నానికి కూడా ఇటువంటి యోగమే సేమ్ యాజిటీజ్ ఉంటుంది. అదేవిధంగా వృషభానికి మిథునానికి కూడా. అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ కూడా కాళికా అమ్మవారి, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి. అండ్ అదేవిధంగా కుంభరాశి కర్కాటక లగ్నం వారికి కూడా ప్లానింగ్ రిలేటెడ్, లేకపోతే ఫార్మింగ్ రిలేటెడ్లోనే ఒక ప్లానింగ్ క్రియేటివ్గా పండించడం ద్వారా, లేకపోతే రియల్ ఎస్టేట్ ద్వారా యోగం అనేటువంటిది ఉంటుంది. కుంభరాశి అండ్ సింహలగ్నం వల్ల మీకు ఎక్కువగా ఫుడ్ రిలేటెడ్, ట్రావెలింగ్స్ రిలేటెడ్, వాటర్ రిలేటెడ్ అండ్ ఎనీథింగ్ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ దాని ద్వారా ఉంటుంది. బట్ మీరు ఇక్కడ ఏంటంటే అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి సింహలగ్నం వారు. అండ్ అదేవిధంగా కన్యాలగ్నం కుంభరాశి అయినట్లయితే ఎనీథింగ్ జాబ్ కన్సల్టెన్సీ రిలేటెడ్ వాటి మూలంగా, ఐరన్ స్టీల్, ఆయిల్ ఇట్లాంటి వాటి మూలంగా అండ్ ఖనిజ సంబంధించినటువంటిది. అండ్ అదేవిధంగా కుంభరాశి తులాలగ్నం కనుక చూసుకున్నట్లయితే ఎనీథింగ్ మార్కెటింగ్ రిలేటెడ్ అండ్ విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా జాబ్ సంబంధించిన మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటి మూలంగా ధనయోగం అనేటువంటిది వస్తుంది. అండ్ విష్ణువుని ఆరాధించాలి. అదేవిధంగా కుంభరాశి అండ్ వృశ్చిక లగ్నం కనుక చూసుకున్నట్లయితే లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడము మరియు ట్రాన్స్పోర్టింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్స్ ద్వారా ధనయోగం అనేటువంటిది ఉంటుంది. అండ్ ధనస్సు లగ్నము, అదేవిధంగా ఈ కుంభరాశి కనుక చూసుకున్నట్లయితే ధనస్సు లగ్నం కుంభరాశి మూలంగా ఏంటంటే ఇక్కడ ఎనీ ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ అండ్ అదేవిధంగా
ఎనీథింగ్ రిలేటెడ్ ఇన్ ఫుడ్, లేకపోతే చూసుకున్నట్లయితే రీసెర్చ్ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్ అండ్ ఇట్లాంటి వాటి మూలంగా వస్తూ ఉంటుంది. బట్ మీరు దీన్ని బిజినెస్గా చేసుకోవాలనుకుంటే మాత్రం బిజినెస్ యోగాలు ఉండాలి. అండ్ కుంభరాశి మకర లగ్నం కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా కొంతవరకు మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళడానికి కానీ, లేకపోతే ఎనీథింగ్ మార్కెటింగ్ రిలేటెడ్ సైడ్ వెళ్ళడానికి కానీ, చిట్ ఫండ్స్ రిలేటెడ్ అండ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ సెక్టార్స్లోకి వెళ్ళడానికి, ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయి ఇట్లాంటి సెక్టార్స్లోకి వెళ్ళడానికి, అందులోనే ఒకవేళ బ్యాంకింగ్ రంగాల్లో చేస్తే అందులో మళ్ళీ వాళ్ళు ఫైనాన్స్ ఇచ్చే దాంట్లో ఉంటారు. అదేవిధంగా మకర కుంభాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్యూర్లీ జాబ్ రిలేటెడ్, ఒకవేళ బిజినెస్ యోగం కూడా కనెక్ట్ అయితే కనుక జాబ్ కన్సల్టెన్సీ రిలేటెడ్. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే జాబ్ రిలేటెడ్ వచ్చిందంటేనే వెంకటేశ్వర స్వామి కాళికా అమ్మవారిని చేసుకోండి. అదేవిధంగా కుంభరాశి మీన లగ్నం కనుక అయితే కనుక మీకు ఇక్కడ ట్రాన్స్పోర్ట్, మానసిక సంబంధించినటువంటిది అండ్ ఫుడ్, క్రియేటివ్ ఇట్లాంటి వాటి మూలంగా ధనయోగం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన కూడా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి. అయితే నేను కొన్ని కండిషన్స్ చెప్తానన్నాను. అదేమిటి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ యొక్క జన్మజాతకంలో కనుక మీ పర్సనల్ చార్ట్లో ఫైనాన్స్ ఇచ్చే పాయింట్ ఏదైతే ఉంటుందో, ఫైనాన్షియల్ పాయింట్ అని ఒకటి ఉంటుంది, ప్రతి జాతకుడికి ఉంటుంది. అది ఆ పర్టికులర్ పాయింట్లో కనుక ఇంకొక మంచి బలమైన గ్రహం ఇంకేదైనా ఉందనుకోండి, అప్పుడు దాని ద్వారా ఎక్కువగా డబ్బులు వస్తాయి. అంటే ఉదాహరణకి రవే ఉన్నాడు, అప్పుడేంటి ఈ యొక్క గవర్నమెంట్ రిలేటెడ్, మెడికల్ రిలేటెడ్గా. చంద్రుడు ఉన్నాడు, ఫుడ్ రిలేటెడ్. అంటే ఇంకా చాలా ఉంటాయి, ఫుడ్, కంప్యూటర్స్, వాటరు, ట్రావెలింగ్స్, ఇట్లా చాలా ఉంటాయి. అంటే ఉదాహరణ చెప్తున్నాను నేను మీకు. గురువు ఉన్నాడు, ఎనీథింగ్ కన్సల్టెన్సీస్, టీచింగ్ రిలేటెడ్ అట్లా. అంటే అక్కడ ఏ ప్లానెట్ ఉంది ఇస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి మీ జన్మజాతకంలో అక్కడ ఏ ప్లానెట్ ఆపుతుందో కూడా చూసుకోవాలి. అప్పుడు దానికి సంబంధించిన దానం ఇవ్వడం, దానికి సంబంధించిన స్తోత్రం చేసుకోండి. అలాగే మీకు నడుస్తున్న మహాదశ ఏమైనా మీ యొక్క ధనయోగాన్ని నెగేట్ చేస్తుందా ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి గోచారం ఏమైనా మీ ధనయోగాన్ని ఆపుతుందా ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి మీ పర్సనల్ చార్ట్లో ఉండే కాంబినేషన్స్ని బట్టి అవి అక్కడ చూపిస్తుంటాయి ప్రభావం అనేటువంటిది. లేదా మీకు ఒక మార్గంలో ధనం వచ్చే యోగం ఉంటే మీరు ఇంకో మార్గంలో ట్రై చేస్తూ ఉంటారు. ఎందుకంటే దానికి కనెక్ట్ అవ్వదు. అంటే ఎలా అంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. మన దగ్గర ఒక చెక్ ఉంది, ఈ చెక్ తీసుకెళ్ళి మనం పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళాం, బ్యాంక్కి వెళ్ళాల్సిన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి నాకు డబ్బులు కావాలన్నా వాడు ఇవ్వడు. లేదా మీకు ఐసిఐసిఐలో బ్యాంక్ అకౌంట్ ఉంటే మీరు వెళ్ళి కోటక్ మహేంద్రలో అడుగుతుంటారు, ఇవ్వరు వాడు. ఎందుకు, ఇది నా బ్యాంక్కి సంబంధించింది కాదు, మీరు ఐసిఐసిఐకి వెళ్ళండి అంటాడు. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన జన్మ జాతకంలో అసలు మనకి వేటి మూలంగా ధనయోగం ఉంది. ఇప్పుడు ఏదైనా గోచారం కానీ, మహాదశ లేదా అంతర్దశ కానీ దాన్ని ఆపుతున్నాయా, అంటే బ్రేక్ చేస్తున్నాయా, డైవర్ట్ చేస్తున్నాయా, మనం సరైనటువంటి రూట్లో ఉన్నామా లేదా. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మనము చేసే ప్రయత్నాల్లో ఏ దేవతను ఉపాసించాలో పర్టికులర్ విషయానికి ఆ దేవతను పర్టికులర్గా ఉపాసిస్తున్నామా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి చూసుకొని మీరు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహంతో, ఆ పితృదేవతల అనుగ్రహంతో మీరు పరిపూర్ణమైనటువంటి ధనయోగం పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.